సేవే పరమావధిగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ పనిచేయడం జరుగుతుందని క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సుభాష్ తెలిపారు. కాకినాడ నగరంలో స్థానిక ఫంక్షన్ హాల్లో వాసవి క్లబ్ కేసీజీఎఫ్ గోల్డెన్ జూబ్లీ కాకినాడ నూతన కార్యవర్గ ఎన్నిక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా క్లబ్ గవర్నర్ గోకవరపు వెంకట సుభాష్ పాల్గొని మాట్లాడుతూ వాసవి క్లబ్ గోల్డెన్ జూబ్లీ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో 900 క్లబ్బుల ద్వారా సంవత్సరానికి సుమారు 60 కోట్ల రూపాయలతో పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. వాసవి క్లబ్ కేసీజీఎఫ్ గోల్డెన్ జూబ్లీ కాకినాడ నూతన అధ్యక్ష కార్యదర్శులు భవిరిశెట్టి శ్రేణిల్, గుడిమెట్ల వివిఆర్ శ్రీనివాసులు మాట్లాడుతూ తమపై పెట్టిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ అందరి సహకారంతో సామాజిక సేవా కార్యక్రమాలు మరింత విస్తృతపరచడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ కేసీజీఎఫ్ గోల్డెన్ జూబ్లీ కాకినాడ కోశాధికారి అప్పన్న రాజీవ్, క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జై వాసవి అండి. ఈరోజు మా కేసీజీఎఫ్ గోల్డెన్ జూబ్లీ క్లబ్కి మేము ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ల కింద ఎన్నుకోబడ్డామండి. దాంట్లో నేను సెక్రటరీ కింద జాయిన్ అయ్యాను ఇప్పుడు. సో ఏంటంటే మా క్లబ్ మోటో ఏంటంటే ఏ వర్గంతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలకి మా తోచినంత సహాయ సహకారాలు అందిస్తూ ఎల్లవేళ అందరికీ అందుబాటులో ఉంటామని మా క్లబ్ తరఫున మేము ఈరోజు ప్రెసిడెంట్ సెక్రటరీ కింద చార్జ్ తీసుకున్నామండి. సో అందరికీ కూడా మా తరఫున మేము ఎంతవరకు సహాయ సహకారాలు అందించగలమో అందిస్తూ మా ప్రెసిడెంట్ గారికి అన్ని వేళ ఆయనకి చేదోడు వాదోడుగా ఉంటూ అన్ని కార్యక్రమాలు జయప్రదంగా చేయాలని కోరుకుంటాం. ఇప్పుడు ఈవేళ వాసవి క్లబ్ కేసీజీఎఫ్ గోల్డెన్ జూబ్లీ క్లబ్ కాకినాడకి ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్గా ఇవాళ ఎన్నుకున్నామండి మేము ముగ్గురు. మెయిన్ మన క్లబ్ మోటో వచ్చేసి సేవా కార్యక్రమాలండి. మనకి జాతి భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి సేవలు అందిస్తూ జరిగిందండి ఇప్పుడు దాకా మన వాసవి క్లబ్. ఇక మీద కూడా మెయిన్ కారణం ఏంటంటే ఎవరికాళ్ళు ఇండివిజువల్గా సేవలు అందిస్తూ ఉంటారండి. కాకపోతే అందరూ కలిపి సేవలు అందిస్తే అది చిరస్థాయిగా మిగిలిపోతుంటుంది. ఆ ఉద్దేశం మీద ఈ ఏడాదంతా మేము పనిచేస్తామండి. ధన్యవాదాలు. ఆల్రెడీ 1080 క్లబ్లు ప్రమాణ స్వీకారాలు అయినాయండి. చాలా ఎక్సలెంట్గా ఈ సంవత్సరం కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు. 2024 ప్రతిదీ కూడా ఏదైనా టార్గెట్ పెట్టి ఈజీగా రీచ్ అవ్వాలి. ఏది కూడా ఎవరు కష్టపడకుండా ఎంజాయ్ చేస్తూ పనిచేయాలి. టార్గెట్లు కూడా ఎవరిది బ్రేక్ చేయొద్దు, ఒక రికార్డు సృష్టించాలంతే. ఆ విధంగా చేసుకుంటూ ఎదరికెళ్తున్నారు. ఈరోజు మన కాకినాడ క్లబ్ కేసీజీఎఫ్ గోల్డెన్ జూబ్లీ చాలా అందరూ యూత్, డాక్టర్స్ ఎక్సలెంట్గా చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా సేవా కార్యక్రమాలు. వీరందరికీ కూడా నూతన కార్యవర్గ ప్రమాణం చేసిన అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. సమాజాన్ని అందరికీ కూడా చేయడం జరుగుతుంది. దీనిలో సభ్యులుగా మన వయసులు మాత్రమే ఉంటారు, కానీ సమాజ సేవ మటుకు మొత్తం అన్ని వర్గాల ప్రజలకు కూడా ఇవ్వడం జరుగుతుంది. చాలా అత్యద్భుతంగా ఈ సంవత్సరం అయినటువంటి ప్రెసిడెంట్ గారు అయినటువంటి ఆర్ రవిచంద్రన్ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఈ సంవత్సరం ఈ సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కేసీజీఎఫ్ గోల్డెన్ జూబ్లీ అనేది 2011లో స్థాపించుకోవడం జరిగింది. సుమారు 14 సంవత్సరాల క్రితం ఏర్పడిన ఈ క్లబ్ ఎంతోమంది డాక్టర్స్, అదేవిధంగా ఆడిటర్స్, ఎంతోమంది పారిశ్రామికవేత్తలు అందరూ కూడా ఉండి మంచి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ పర్మనెంట్ ప్రాజెక్టులే కాదు సేవా కార్యక్రమాలు ఎన్నో వైద్య వృత్తిపరమైన సేవా కార్యక్రమాన్ని కూడా చేసుకుంటూ వెళ్తున్నారు. చాలా అత్యద్భుతమైన అభినందనలు అందరూ కూడా మేము తెలుపుతున్నాం. అదేవిధంగా ఈ జిల్లా గవర్నర్ అయినటువంటి గోకవరపు సుభాష్ గారు యువకుడు, ఉత్సాహవంతుడు. మరి అతని ఆధ్వర్యంలో కూడా ఈ సమాజ సేవకి మేము కంటిన్యూ చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా రాబోయే రోజుల్లో మంచి సేవా కార్యక్రమాలు మరింత సమాజానికి ఇస్తామని మేము ఈ సభలో